హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇంతకుముందు వీడియోలో మీకు ఒకసారి నేను 20 రూపీస్కి ఈచ్ ప్లాంట్ అని కొన్ని చెట్లు తెచ్చి వేశాను కదా, అవి చూపిస్తున్నాను. ఇవైతే కారబ్ బంతి అంటారు వీటిల్ని. మీరైతే ఏమంటారో నాకు తెలీదు. మేమైతే వీటిని కారబ్ బంతి అంటాము. బంతి పువ్వులాగే మధ్యలో రెడ్గా ఉండి మెరూన్ కలర్ వస్తాయి కదా అవి. ఇవైతే చూడండి చాలా ఫుల్గా, అంటే ఇవి నేను మిద్దె పైన రెండు కింద ఒక ప్లాంట్ని అయితే వేశాను. కింద వేసింది సరిగా ఎండ తగలక ఫ్లవర్స్ అయితే రాలేదు. మిద్దె పైన బాగా ఎండలో వేసినవి బంతి చెట్టు కానీ ఇవి కానీ మంచిగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. చూడండి చాలా చక్కగా అయితే వచ్చాయి చెట్లు అయితే. చూడండి ఫ్లవర్స్ కూడా ఎంత ఫుల్గా ఉన్నాయో. తర్వాత అయితే వీటిని నేను కొన్ని ఫ్లవర్స్ని సరే మామూలుగా అయితే మనము బయట కొనుక్కొచ్చేవి సీడ్స్ వేస్తే మొలకలు రావు కదా. సరే ఇవి వస్తాయా రావా అని చెప్పి నేను ఒకటైతే వేశాను. బాగా అయితే వచ్చింది. ఇప్పుడు సమ్మర్ కదా, చెట్లలో అలాగే ఫ్లవర్స్ని ఎండిపోనిచ్చాను అనమాట. సో ఇవన్నీ సీడ్స్గా మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ సమ్మర్ అయిపోయినాక చెట్లు వేసుకుంటే చక్కగా ఫ్లవర్స్ వస్తాయని నేను అన్ని చెట్లను అయితే అలాగే వదిలేశాను. ఇవైతే బాగానే చిన్న మొలకలు వస్తున్నాయి, చెట్లు వస్తాయి కాబట్టి ఇవన్నీ అలాగే వదిలేసాను అనమాట. ఇవన్నీ ఎండిన తర్వాత అన్నీ తీసి పెడతాను. మీకు ఎవరికైనా కావాలంటే నాకైతే చెప్పండి. ఎవరికైనా కావాలంటే కూడా నేను సీడ్స్ అనేటివి మీకు పంపిస్తాను. సో ఇవైతే చాలా బాగున్నాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నవి చూడండి, అవన్నీ సీడ్స్ నేను ఒక ఫ్లవర్ తుంచి అలాగే వేసేసాను అనమాట. మొలకలైతే బాగానే వచ్చాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.